అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో కుబేరుడి కొలను. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడిగా జన్మించాడు. రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు. కొద్ది కాలం తరువాత రాణి మరొక కొడుకును కన్నది. ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టారు. కొడుకులిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది. రాజు మరొక వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది. ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో, "ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరుకో, ఇస్తాను" అన్నాడు. "ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుంటాను" అన్నది రాణి. ఈ చిన్నరాణి కొడుకు పేరు ఆదిత్యుడు. అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడయ్యాడు. రాణి ఒకనాడు రాజుతో, "ఆనాడు తమరిస్తానన్న వరం ఇప్పుడు కోరుతున్నాను. ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి" అని అన్నది. ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడైపోయి, "నా మొదటి భార్య కుమారులిద్దరుండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను? నీ కోరికే న్యాయసమ్మతం కాదు" అన్నాడు. ఈ విధంగా రాజు తన కోరికను నిరాకరించిన రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చెయ్యమని పీడించసాగింది. రాజు ఆమె తన మంకుపట్టు వదలదని గ్రహించాడు. అంతేకాక పెద్ద కుమారులిద్దరికీ ఆమె వల్ల ఏదైనా హాని కలగవచ్చునన్న శంక కూడా కలిగింది. రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి, "మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలన భారం వహించవచ్చు" అని సలహా ఇచ్చాడు. తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి దాని పొలిమేరను చేరేంతలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంటపడింది. పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు. ముగ్గురూ కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు. ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో, "తమ్ముడు, ఆ కనబడే చెట్లు సమీపాన కొలను కనిపిస్తున్నది. అక్కడికి పోయి నీ దాహం తీర్చుకొని మా కోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా" అని చెప్పాడు. ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిశాచి అతన్ని పట్టుకొని నీటి దిగువనున్న తన ఇంటికి తీసుకుపోయింది. ఎంతకు ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు. అతన్ని జలపిశాచి పట్టుకున్నది. కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ముళ్ళకేదో ప్రమాదం జరిగి ఉంటుందనుకొని కత్తి చేతబట్టి కొలను దగ్గరకు వెళ్ళాడు. అతడు కొలనులో దిగకుండా గట్టు మీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించిన జలపిశాచి అతడు తమ్ముళ్ళలాగా తొందరపడి కొలనులో దిగడని గుర్తించింది. జలపిశాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరకు వచ్చి, "అలా చూస్తూ నిలబడ్డావేం? దాహంగా ఉంటే కొలనులో దిగి దాహం తీర్చుకోరాదా" అన్నది. మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి, "నీ వాలకం చూస్తుంటే నా తమ్ముళ్ళిద్దరినీ నువ్వు కనబడకుండా చేశావన్న అనుమానం కలుగుతున్నది. నిజం చెప్పు" అన్నాడు. "నువ్వు కొంచెం వివేకిలా ఉన్నావు. నిజం చెబుతాను. ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రం వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందరినీ పట్టి బంధిస్తాను. అలా చేయమని కుబేరుడి ఆజ్ఞ" అన్నది జలపిశాచి. "అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట. నేను నీకు జ్ఞానబోధ చేయగలను, కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను" అన్నాడు మహాశాసనుడు. వెంటనే జలపిశాచం అతన్ని నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చున్నది. మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది, స్వానుభవం ద్వారా తెలుసుకున్నది అయిన పరమ జ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు. వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచి తన నిజ రూపంతో, "మహాత్మా, నువ్వు మహాజ్ఞానివి. నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను. ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో" అన్నది. "అయితే ఆదిత్యుణ్ణి ఇవ్వు" అన్నాడు మహాశాసనుడు. "పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరడం ధర్మం అవుతుందా" అన్నది జలపిశాచి.
ఇందులో ధర్మం కానిదేం లేదు. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? నా పినతల్లి తన కొడుకైన ఆదిత్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది. మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బయలుదేరాం. సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట వచ్చాడు. పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడెక్కడా అని ప్రజలు అడిగితే అతని జలపిశాచి మింగివేసిందని చెప్పడం ఏ రకం న్యాయమవుతుంది అని మహాశాసనుడు జలపిశాచిని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు జలపిశాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి, నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేనింతవరకు చూడలేదు. నీ తమ్ములిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ అరణ్యంలో ఉన్నంత కాలం నాకు అతిథులుగా ఉండండి అని అన్నది. మహాశాసనుడు తమ్ములు జలపిశాచికి అతిథులుగా ఉండిపోయారు. కొంతకాలానికి వాళ్ల తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్టు తెలిసి మహాశాసనుడు తమ్ముళ్లతో జలపిశాచాలతో కాశీనగరానికి వెళ్ళాడు. మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తనకు మేలు చేసిన జలపిశాచికి చక్కని విడిది ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తుండేందుకు నౌకర్లను నియమించాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.